జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. అన్ని రకాల నేలల్లో సాగయ్యేందుకు అవకాశం ఉండడంతో మొక్కజొన్న పంట ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 ఎకరాల్లో పంటను సాగు చేశారు. దీంతో పాటు దిగుబడి ఆశాజనకంగా ఉంది. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంట మొక్కజొన్న. మరోవైపు తగినన్ని వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. దీంతో పంటకు సరిపడా సాగునీరు సరఫరా కావడంతో పంటల దిగుబడి పెరిగింది. 10 లక్షల క్వింటాల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారుల అంచనా. పంటల దిగుబడికి తోడు ప్రభుత్వం క్వింటాలకు 1,310 రూపాయల మద్దతు ధర నిర్ణయించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలోని ఏ మార్కెట్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. 700 రూపాయల నుంచి 1000 రూపాయలకు మించడం లేదు. మరి ప్రభుత్వమేమో మద్దతు ధర 1,310 రూపాయలు ఏర్పాటు చేసింది. మరి మార్కెట్లలోనేమో 800 నుంచి 900 పోతుంది. రైతులకు ఆ సంతోషం కన్నా ఈ దుఃఖం ఎక్కువైంది. పంట పండినప్పుడేమో సంతోషం ఉంది, ఈరోజు అమ్మనికపోతే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న రైతులను వ్యాపారులు, మధ్య దళారులు నిలువు దోపిడీ చేస్తున్న విషయం గుర్తించిన ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మద్దతు ధర 1,310 రూపాయలు వస్తాయనుకున్న రైతన్నలకు నిరాశ ఎదురవుతోంది. నాణ్యత ఉంటేనే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామని రకరకాల షరతులు పేర్కొంది సర్కార్. ప్రభుత్వ కౌంటర్ల దగ్గర చెబుతున్న నిబంధనలు విని రైతులెవరూ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. 4 రోజులు నిల్వ చేసుకుందామంటే వర్షాలు పడే సూచన కనిపిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు రైతులు. మాకు ఎంత లేదన్నా 1000-11 రోజులు పోయినా అని బాగుంటుంది. పూర్తి 700, 750, 800 దాకా నడుస్తాం. 300 అని మార్కెట్కి వేసుకొస్తే ఇప్పటికు 800, 900 రాస్తున్నారు. మాకు గిట్టడ వాడడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం కావడం లేదు. ప్రభుత్వం కౌంటర్లు ఏర్పాటు చేసినా ఫలితం లేదంటున్నారు రైతులు. పంట నాణ్యతకు తగ్గ ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.